అతివేగంగా పరుగులు తీస్తున్నటువంటి ఆధునిక జీవన చక్రాలు, ప్రవహించే జీవనవాహినిలో ఏది ముందు ఏది వెనుక అనేటటువంటి దానికన్నా ఏది సమాజానికి ఉపయుక్తమైనటువంటిది, ఏది సమాజ శ్రేయస్సుకి ముందుకు తీసుకువెళ్ళటానికి చోదక శక్తిగా ఉపయోగపడుతుందనేటటువంటి దాని గురించి చర్చించటం సమాజానికి మంచిది. ఇందులో ఈ మధ్య విపరీతంగా చర్చింపబడుతున్నటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ధర్మం, సనాతన ధర్మం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చర్చింపబడుతున్నాయనేటటువంటి దానికి వెళ్ళే ముందు మనం చిన్నతనం నుంచి వినేటటువంటి ధర్మ శబ్దాలు, అనేక శబ్దాలు మనం చూసుకుందాం. రాజధర్మం, సేవాధర్మం, వృత్తి ధర్మం, గృహస్థ ధర్మం, అనేక రకాలైనటువంటి పద్ధతులని ధర్మాలుగా విభజించి కొన్నిసార్లు సమాజంలో క్రోడీకరించి చెప్పినటువంటివి ధర్మము అనేటటువంటి ఒక వ్యావహారికంలో వచ్చాయి. అయితే ఈ ధర్మ శబ్దం ప్రధానంగా ఏ విధంగా నిర్వచింపబడింది అనేదానికి కొంత పరిశీలన మనం చేద్దాం. అయితే ధర్మమే పరమలక్ష్యమా? అది జాతి భవిష్యత్తును నడిపించటానికి ఒక అంగం మాత్రమే. అది పరిపాలనా వ్యవస్థ, సామాజిక పరిపాలనా వ్యవస్థకు ఒక అంగం మాత్రం అనేటటువంటి ఒక విశ్లేషణ కూడా ఉన్నది. అందువల్ల ధర్మం జాతినంతటిని క్రమశిక్షణతో మసలేటట్లు చేయటం, ప్రజలు సుఖప్రదంగా జీవించేటట్లు చేసి రాజ్యాంగం యొక్క లక్ష్యములను సాధించుటకు ఉపయోగపడే గొప్ప ఉపకరణం అని పెద్దలు చెప్పారు. ఆ ఉపకరణంగా ఉపయోగపడినంత కాలం దానికి చాలా విలువైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర సామాజిక జీవనంలో ఉంది. మనం ఎంత ఆధునిక సమాజంలో నివసిస్తున్నా కూడా. అయితే ఈ ధర్మం అనేటటువంటిది ఏ విధంగా నిర్వచించబడింది అనేది మనం చూసినట్టయితే, ఈ దార్శనిక చింతనలో జైమిని ఒక గొప్ప వ్యక్తి, మీమాంస దర్శనం చెప్పినటువంటి వాడు. ఈ మీమాంస శాస్త్ర ప్రయోజనం చెప్తున్నప్పుడు జైమిని ధర్మాన్ని నిర్వచించాడు. చోదన లక్షణార్థో ధర్మ అన్నాడు. అంటే ప్రేరణ లభించిన ప్రసంగం ధర్మం అనిపించుకుంటుంది అని అర్థం. కణాదుడు కూడా ధర్మాన్ని వ్యాఖ్యానించాడు. అభ్యుదయాన్ని, పారలౌకిక సమృద్ధిని కలిగించేది ధర్మం అన్నాడు. జైమిని ధర్మాన్ని గురించి వ్యాఖ్యానించినప్పుడు తర్కానికి కానీ బుద్ధికి కానీ పెద్ద స్థానం కల్పించలేదు. కర్మకాండకు చాలా పెద్ద స్థానం కల్పించాడు. అయితే అనేక వాక్యాల్ని ముఖ్యమైనటువంటి వాక్యాలుగా పేర్కొనేటప్పుడు ధర్మము అదే అని మనం చెప్పాలనుకునేటప్పుడు వివేచనతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ప్రేరణాత్మకమైనటువంటి వాక్యాలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి నిర్వచనాలు వచ్చినాయి. అయితే జైమిని మీమాంస దర్శనం చెప్పినప్పుడు కణాదుడు నిర్వచించినటువంటి సమకాలంలోనే భారతదేశంలో బౌద్ధిక వికాసం కూడా చాలా అమోఘంగా జరిగింది. కనుడు మిరుమిట్లు గొలిపే రీతిలో హేతువాదం వచ్చింది, బౌద్ధం వచ్చింది, బౌద్ధిక భావ వికాసనం జరిగింది. జీవుణ్ణి, ఆత్మను, దేవుణ్ణి, పూర్వజన్మోత్తర జన్మల్ని, పరలోకాన్ని అనేక రకమైనటువంటి విమర్శలు, వ్యాఖ్యానాలతో మహాదార్శనికులు ఉద్భవించి ప్రజల మేధస్సుకి పదును పెట్టారు. ఈ పదును పెట్టబడినటువంటి మేధస్సు అనేక రకాల ధర్మాల్ని అనేక రకాల నిర్వచనతో నిర్వచిస్తూ సమాజ క్రమానికి, సామాజిక జీవన క్రియకు ఉపయోగపడేటటువంటి విధంగా దాన్ని నిర్వచించుకుంటూ దాన్ని చేశారు. కొంతమంది కర్తలు, మీమాంసకర్తలు వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులకు ఇస్తే, యజ్ఞయాగాదులకు విలువనిస్తే, మరికొంతమంది మీమాంసా దర్శనం దానికి భిన్నంగా సమాజాన్నే ఎక్కువ
గుర్తిస్తూ సామాజిక విలువలు, సామాజిక గమనాన్ని గుర్తిస్తూ చెప్పారు. అయితే ఈ ధార్మిక చర్చ అనేటటువంటిది బుద్ధివాదులు, తార్కికులు, మీమాంసకులు అందరూ చేశారు. అయితే దీన్ని క్లుప్తంగా ఈ ధర్మం గురించి మనం ఇప్పుడు ఆధునికంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారంలో తెలుసుకోవాలంటే పుల్లెల శ్రీరామచంద్రుడు గారి సంపాదకత్వంలో వచ్చినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఈ దర్శనములు మతంలో ఒక వ్యాసం ఉంది, ధర్మము అనే పేరు మీద. ఇది నా స్వంత విషయం కాదు, అందులో ఉన్నటువంటి విజ్ఞాన సర్వస్వంలో ఉన్నటువంటి ధర్మం గురించే నేను చెప్తున్నాను. ధర్మము అంటే కర్తవ్యం. అది ఐహికము కావచ్చు, ఆముష్మికము కావచ్చు. న్యాయము, సత్ప్రవర్త, శాసనము, మతము, నీతిశాస్త్ర నియమం, సముదాచారము, వీటన్నిటి కలగలుపు సమ్మిళితం చేసి వివిధ అర్థములలో ధర్మం అనే పదము వాడుకలో ఉన్నది. ఋతమునకు వలనే ధర్మమునకు కూడా ధరించునది, నిలబెట్టి ఉంచునది. మరొకసారి చెప్తాను, ధర్మమునకు ధరించునది, నిలబెట్టి ఉంచునది అనగా విశ్వమును నడిపించునది అనేటటువంటి నియమము కలిగినటువంటి సత్ప్రవర్తనమును సమాజానికి అందించే కర్మసూత్రంతో దీన్ని ముడిగట్టి చెప్పబడింది. అయితే యజ్ఞయాగాది కర్మలు తర్వాత కూడా ధర్మము అనేక మార్పులకు చెందింది. ఆ ధర్మ శబ్దాన్ని చాలా వరకు మనం మతకర్మల ప్రధాన లక్ష్యం నుంచి, అతీంద్రియ శక్తి సంపాదన నుంచి దాన్ని ప్రక్కకు తీసుకొచ్చి ఈ స్వర్గ సౌఖ్యానుభవము అనేటటువంటి పంథంలో కాకుండా మోక్షజ్ఞానమునకు ప్రాతిపదికగా ఆవశ్యకముగు చిత్తశుద్ధి అనునది. ఆ శబ్దం కూడా, ఆ నిర్వచనం కూడా ధర్మానికి ఇవ్వబడింది. అయితే సనాతన ధర్మం అంటే హైందవ ధర్మమే సనాతన ధర్మముగా పిలువబడుతున్నటువంటిది అనేటటువంటిది ఒక నిర్వచనం కూడా మనకు కాలక్రమేణా వచ్చింది. అయితే ఈ అసాధారణ పారలౌకిక ధర్మం ప్రాతిపదికగా ఆచరించుచు, పారలౌకిక ధర్మము మన అనుభవ పరిధిలోకి కాదు గనుక అనుభవాతిరిక్తముగానే వేదముఖంగానే దానిని తెలుసుకున్నట్టే ధర్మమునకు మోక్షమునకు ఉండు సంబంధం అనేటటువంటిది ఒక విధమైనటువంటి మీమాంసకులు చెప్పినటువంటిది. అయితే ధర్మమును మాటకు సాధారణ వ్యవహారంలో కర్తవ్యమును అర్థమేగాక ఇంకను విస్తృతమగు అర్థము కలదు. ఇక్కడ మన చర్చ ప్రారంభమవుతుంది. ఒక కులమునకు లేదా వర్గమునకు రూఢమైన ఆచారమునకు కూడా ధర్మమును వ్యవహారమున్నది. ఇది చాలా ముఖ్యమైనది, మరొకసారి చదువుతాను. ధర్మమును మాటకు సాధారణ వ్యవహారములో కర్తవ్యమున అర్థమే కాక ఇంకను విస్తృతముగు అర్థము కలదు. ఒక కులమునకు లేదా వర్గమునకు రూఢమైన ఆచారమునకు కూడా ధర్మమును వ్యవహారమున్నది. సంఘములోని వివిధ వర్గముల వారికి గల సాంఘిక కర్తవ్యములను ఈ అర్థములో ధర్మమునకు ప్రయోజనము సంఘ సౌష్ఠవమును కాపాడుట. ధర్మమును పదమునకు ఒక్కొక్కప్పుడు మతమును అర్థములో కూడా వాడుట కలదు. హిందూ మతమును సనాతన ధర్మమందురు, బౌద్ధుల త్రిరత్నములలో కూడా ధర్మం ఒకటి. అయితే మిగిలిన రెండు బుద్ధుడు, సంఘము. ఈ విధమైనటువంటి నిర్వచనాల్లో వచ్చినందువల్ల బౌద్ధం బాగా ఆ సమకాలీనటువంటి పరిస్థితుల్లో పరిడవిల్లినందువల్ల అసలు బౌద్ధం ధర్మం గురించి ఏమి చెప్తుంది, ఈ ధర్మం అనేటటువంటి దానికి బౌద్ధ విజ్ఞాన సర్వస్వంలోని కొన్ని మాటలు మీకు చెప్తాను. ధర్మం అంటే వహించేది, ధరించేది, భరించేది అని అర్థం. ఈ పదాన్ని అనేక అర్థాలలో ఉపయోగిస్తారు. మొదటిగా బుద్ధుని బోధలు మొత్తానికి ఈ పదం అన్వయిస్తారు. నియమాలు, సిద్ధాంతాలు, న్యాయాలను సూచించటానికి కూడా ఈ పదం ఉపయోగిస్తారు. వస్తువులు, సంఘటనలు, దృక్విషయ ఫెనామినాలను సూచించడానికి కూడా ఈ పదం ఉపయోగిస్తారు.
బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత శ్రోతల స్థాయిని బట్టి అనేక పద్ధతులలో 45 సంవత్సరాలు బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించాడు. అయితే ఈ పదాన్ని మరో విధంగా కూడా వివరించవచ్చు. ఇది భౌతికంగాను నైతికంగాను ఈ విశ్వం పనిచేసే తీరు వెనుక ఉన్న నియమాన్ని సూచిస్తుంది. రెండవదిగా వ్యక్తులు ఈ విశ్వ నియమంలో సామరస్యంతో జీవించటానికి వీలుగా బౌద్ధ ధర్మం విషయాలను స్పష్టీకరిస్తుంది. ఈ అర్థంలోనే ఈ పదం త్రిశరణాలలో ధమ్మం శరణం గచ్చామిలో ధమ్మంగా కనిపిస్తుంది. అంటే బౌద్ధంలో ఎక్కువగా ఈ పదాన్ని భౌతికంగాను నైతికంగాను విశ్వం పనిచేసే తీరు వెనుక ఉన్న నియమాన్ని సూచిస్తూ వ్యక్తులు విశ్వ నియమంతో సామరస్యంతో జీవించటానికి వీలుగా బుద్ధ ధర్మంలో త్రిరత్నాల్లో ఇది ధర్మాన్ని కూడా ఒక గుణంగా చెప్పగలిగింది. అంటే ధర్మం అనే శబ్దానికి వైదిక నిర్వచనంలో ఒక విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది, బౌద్ధ ధర్మంలో ఒక విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ప్రాధాన్యతలు మారుతున్న కాలంలో విపరీతమైనటువంటి స్పీడ్తో ప్రయాణిస్తున్నటువంటి ఆధునిక సమాజం సాంకేతిక యుగంలో ఏది సనాతనం, ఏది ప్రాచీనం, ఏది అర్వాచీనం, ఏది అధునాతనం, ఈ సనాతనంలో ఉన్నటువంటిది అధునాతనంలోకి ఏమి కావాలి, ఎంతవరకు కావాలి, ఏది విసర్జింపబడాలి, ఏది సవరింపబడాలి, సవరించిన తరువాత దాన్ని సనాతనం అంటామా, సవరింపబడకపోయినా ఏదో విధంగా చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని అదే విధంగా విచారించి అదే విధంగా ఆచరించేటటువంటి అనువైన పరిస్థితులు ఈ ఆధునిక యుగంలో ఉంటుగా అది వీలు పడుతుందా అనేటటువంటి చర్చ నేటి సమాజం చర్చించవలసినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ సమాజానికి దీని గురించి వివరించేటటువంటి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మాత్రమే మేము ముందుంచుతున్నాను. నాకు సంస్కృత భాష పరిజ్ఞానం లేదు, అంత పెద్ద విస్తృతమైనటువంటి విజ్ఞానం కూడా లేదు. కానీ ఇక్కడ మనం సనాతన ధర్మాన్ని వివరించేటప్పుడు గాంధీజీని మరిచిపోలేం. ఆధునిక యుగంలో ఎందుకు మరిచిపోలేమంటే సనాతన ధర్మం పట్ల గాంధీజీకి చాలా నమ్మకం ఉంది. మామూలు హిందూ ధర్మ ఆచరణపరుడు కాను నేను, ఐఎమ్ ఎ వెరీ సనాతని, నేను సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి హైందవుడునని నొక్కి వక్కాణించి చెప్పుకున్నాడు గాంధీజీ. అయితే గాంధీజీ చెప్పేటప్పుడు ఏమి చెప్పాడు, గాంధీజీ నిర్వచించినటువంటి దాని గురించి, గాంధీజీ దృష్టిలో సనాతన ధర్మం గురించి ఆయన మునిమనుడైనటువంటి తుషార్ గాంధీ 2022లో ఒక సుదీర్ఘమైనటువంటి వ్యాసం, మంచి వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఆయన గాంధీజీ తాలూకా దృక్పథాన్ని చాలా వరకు చెప్పాడు. తర్వాత ఈ సనాతనీ హిందూ కన్జ్యూర్స్ అప్ వెరీ స్కేరీ పిక్చర్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్కేరీ పిక్చర్ కాదు, ఇది ఎంతోమందితో హైజాక్ చేయబడినటువంటిది. అయితే బాపు ఏమి రాశాడు చూసినట్టయితే హరిజన్ పత్రికలో 1947లోనే గాంధీజీ ఏం రాశాడంటే, సనాతన హిందూ ధర్మ ఈజ్ నాట్ సర్కంస్క్రైబ్డ్ లైక్ ది ప్రొవర్బియల్ ఫ్రాగ్ ఇన్ ద వెల్, ఇట్ ఈజ్ ఎ బ్రాడ్ యాజ్ ది ఓషన్, thus interpreted it is the property of all humankind, no matter by what name it is called రాశాడు. అలాగే ఈ ఇతర మతాల పట్ల ఉండేటటువంటి వ్యవహారం గురించి కూడా రాశాడు. హిందూయిజం ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, అండ్ దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ రిలీజియన్స్. ఇతర దార్శనిక పద్ధతులు ఉంచుకొని లేక ఇతర ధర్మాల్లో చెప్పబడేటటువంటి కానీ వాటితో కానీ ఈ హిందూ సనాతన ధర్మానికి ఎటువంటి కాన్ఫ్లిక్ట్, ఎటువంటి గొడవ లేదు అనేటటువంటిది గాంధీజీ చెప్పినటువంటి ఒక
నిర్వచనం అనండి, లేక ఆయన చెప్పినటువంటి అభిప్రాయం. అయితే గాంధీజీ 1947లో ఈ పదమ ఈ ఈ ఈ దృక్పథంతో చెప్పినప్పుడు అప్పటి సమకాలీన పరిస్థితులు తన మనసును ప్రభావం చేసి ఉంటాయి. అప్పటికి బాగా కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి. దేశం అప్పుడే విభజన జరిగింది. అనేకమైన కల్లోలత ఉన్నాయి. అప్పుడు ఆమె సనాతని చాలా నొక్కి చెప్పాడు, ఘంటాపదంగా చెప్పాడు, ఆమె సనాతని హిందూ ధర్మ అని. అయితే విపక్షం అతన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, అసలు హిందూ ధర్మాన్ని నాశనం చేసిన వాడే గాంధీజీ, ఆయనకి సనాతన హిందువు కాదని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి తర్కం అది కుతర్కమా మంచి తర్కమా అనేది సమాజం నిర్ణయించుకోవలసినటువంటి బాధ్యత. చర్చించి మేధావులు నిర్ణయించవలసినటువంటి బాధ్యత. ఒక మామూలు కోణంలో నుంచి చూసి, ఒక మామూలు వివేచనతో ఆలోచించి చెప్పదగినటువంటి విషయం అది కాదు. ఎందుకంటే సమాజం పురోగమనం కావాలి. సమాజాన్ని నడిపేటటువంటి చోదక శక్తిగా ధర్మాన్ని నిర్వచించి, ధర్మం ఒక రాజ్యాంగ చట్టంలో ఇమిడ్చబడి సమాజ వికాసానికి ఉపయోగపడేటటువంటి పాత్రను నిర్వహింపజేసేటటువంటి గొప్ప బాధ్యత నేటి సమాజంలోని మేధావులకి ఉంది. అయితే అసలు ఈ ధర్మం కానీ ఏదైనా కానీ సామాజిక వికసనం జరగాలి అంటే అది మానవత్వంతో కూడుకున్నటువంటిది అయి ఉండి తీరాలి. లేనప్పుడు మతం ప్రాధాన్యతగా వచ్చినట్లయితే మానవత్వానికి ఉండేటటువంటి విస్తృతి మతానికి లేదు. మతం కొన్ని నియమాలలో, కొన్ని చట్టాలలో, కొన్నిసార్లు మామూలు లేక కొన్ని వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని దీని అర్థంలో మనం మానవత్వం ఒక మతం కాదు, ఒక దృక్పథం. అలాగే ధర్మం ఒక వర్గానికి చెందినటువంటిది కాదు. దృక్పథం ఒక దృక్పథాన్ని ఏర్పరిచి విశ్వజనీనమైనటువంటి యాక్సెప్టబిలిటీ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకు పరిశీలనకు, వారి వివేచనకు ఆలంబన కావలసినటువంటి రీతిలో ధర్మం చెప్పడం అయితే అది గొప్పదవుతుంది. ధర్మం అనేది కొన్ని విశ్వాసాల సమాహారం అయితే మానవతతో కూడినటువంటి ధర్మం విశ్వజనీనమవుతుంది. విశ్వజనీనమైన మానవ జీవితానికి సంబంధించి ప్రాథమికమైన విలువలపైనే దాని దృష్టి ఉండి తీరాలి. అప్పుడే ఆ కేంద్రీకృతమైనటువంటి విశ్వమానవ దృష్టి, విశ్వమానవాభ్యుదయం కోరేటటువంటి ఒక చోదక శక్తిగా మారుతుంది. ఏ ధర్మానికైనా, ఏ మతానికైనా, ఏ దృక్పథానికైనా సంఘమే జన్మస్థానం. మరొకసారి చెప్తాం. ఏ ధర్మానికైనా, ఏ మతానికైనా, ఏ దృక్పథానికైనా సంఘమే జన్మస్థానం. సంఘంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజాజీవన పద్ధతులు ఇవే మౌలికంగా మత విశ్వాసాలను, ఈ ధార్మిక చింతనను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. కాలమాన పరిస్థితులను బట్టి వీటిలో దేనిని ఏది ప్రభావితం చేస్తుందో చెప్పలేనంతగా ఇవి కలిసిపోయి అప్పుడప్పుడు సామాన్యమైన విశ్లేషణకి లొంగవు. ఉదాహరణకు కులం, వర్గం. కులం ఒక ప్రాధాన్యత, వర్గం ఒక ప్రాధాన్యత వేరువేరుగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏ వర్గమో ఏ కులమో నిర్వచనం మార్క్సిస్టులకు కూడా చేయటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కులంలో వర్గాలు ఏర్పడినాయి. కులంలో ఏర్పడినటువంటి అసమానతలు, ఆర్థిక అసమానత వల్ల కులం కూడా కొన్ని వర్గాల్లో ఉంది. అయితే వర్గమని పిలిచి నిర్వచించేటటువంటి వాటిలో ఆ వర్గంలో కుల ప్రాతిపదికన దోచుకుని గొప్ప ధనాన్ని ఆర్జించేటటువంటి మార్గంగా కులాన్ని ఎంచుకున్నారు. కాబట్టి కులం, వర్గం విభజించి నిర్వచించి ఏ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం చూపించాలా అనేటటువంటిది సంక్లిష్టమైనటువంటి చర్చ. ఈ చర్చ మేధోపరంగా సమాజంలో విస్తృతంగా జరగాలి. జరిగినప్పుడు మాత్రమే ఒక మంచి ఆలోచన స్థితి వస్తుంది. కాలమాన స్థితిగతులను బట్టి మనిషిని నడిపించడానికి
గొప్ప శక్తి కావాలి. గ్రామీణ జీవనంలో అయితే మనిషిని నడిపించేటటువంటి ప్రత్యక్ష శక్తి మతమే. అయితే వేమన లాంటి వాళ్ళు మతాన్ని చాలా బాగా ముక్కలు ముక్కలుగా చేసి నిరసించారు. అందులో ఉన్నటువంటి మౌఢ్యాన్ని విపరీతంగా విమర్శించారు. అయితే ఆ గంభీరమైనటువంటి తాత్విక చర్చలను ఎవరు చేయగలుగుతారు అంటే వేమన లాంటి వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారంటే వాళ్ళకి స్వలాభం లేదు, వారికి కోరికలు లేదు. సమాజంలో ఉండేటటువంటి మౌఢ్యాలను, నిర్మూలింపదగిన అంశాలను నిస్త్రింశాలతో కత్తితో కోసి ముక్క ముక్కలుగా సమాజానికి చెప్పగలిగినటువంటి శక్తి వేమనలా ఆలోచించే వాళ్ళకు వస్తాయి. అయితే వేదాంతాన్ని ఎప్పుడూ మనం సంఘం నుంచి వేరు చేసి చూడలేము. ధర్మాన్ని ఎలాగైతే చూడలేమో వేదాంతాన్ని కూడా ఆ విధంగా చూడలేము. ముఖ్యంగా ఎప్పుడూ ఏ ధార్మిక ప్రబోధమైన, ధార్మిక చింతనైనా, సనాతనమైన, ప్రాచీనమైన, అధునాతనమైన, తాత్వికం, సాంఘికం, ఆర్థికం ఇవి మనం సౌఖ్యం కోసం చేసుకునేటటువంటి విభజనలు మాత్రమే. సంపూర్ణంగా జీవితాన్ని దర్శించినాడు మాత్రమే, మరొకసారి చెప్తాను, సంపూర్ణంగా సామాజిక జీవితాన్ని చర్చించి దర్శించినప్పుడు మాత్రమే సమాజానికి ఉపయుక్తమైనటువంటి ఒక భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి ఆలోచన వస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు ఏ దృక్కోణాన్ని కానీ, ఏ ధర్మాన్ని కానీ, ఏ చింతన కానీ ఒక అరలుగా చూడడు. సమాజం మొత్తం ఒక విశ్వజనీయమైనటువంటి అద్దంలో నుంచి చూస్తాడు. అటువంటి విశ్వజనీయమైనటువంటి అర్థంలో నుంచి చూసేటటువంటి తత్వార్థ ప్రక్రియ రావటమే ఈ సమాజానికి, సమకాలీన సమాజానికి అవసరం. చర్చ జరగాలి, పండితులు రావాలి, దిగ్ధంతులు రావాలి ఈ చర్చలో. కానీ నా మనవి, మాబోటి సామాన్య మానవులకు అర్థమైనటువంటి భాషలో చెప్పండి ఏది సనాతనం. ఈ సనాతనం ఎటర్నల్ అన్నారు కొన్ని, నిజమే, కొన్ని విలువలు ఉన్నాయి. తల్లిదండ్రులను బాగా చూడటం, సమాజ ప్రయోజనం కోసం పనిచేయటం, ఇతరులకు సహాయపడటం, కష్టంలో ఉన్న వాడికి తోడ్పడటం, ఇవన్నీ ఎటర్నల్ వాల్యూస్. ఈవెన్ ఇన్ ఎ చేంజింగ్ సొసైటీ, ఈవెన్ ఇన్ ఎ చేంజింగ్ థింకింగ్ మోడ్ ఆఫ్ ది సొసైటీ, ఇవన్నీ శాశ్వత ప్రాతిపదికగా నిలుస్తాయి. నా మనవి, యువకులు కూడా ఈ విషయంపై అనేక రకమైనటువంటి చర్చోపచర్చలు జరిపి, చదివి, సద్గ్రంథ పఠనం చేసి చర్చించండి. భావితరాలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించమని నా మనవి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా లిమిటేషన్స్, నాకు సంస్కృత భాష పరిజ్ఞానం ఏమీ లేదు. నేను చదువుకున్నంత వరకు నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇందులో కేవలం సమాజం అర్ధరహితమైనటువంటి చర్చలలో, ప్రాచీనమనేటటువంటి ఒక దృక్కోణంలో పడిపోయి, అలాగే లేదా సంపూర్ణంగా ఆధునికమనే దృక్కోణంలో చట్రంలో ఉండిపోయి కాకుండా రెండింటినీ ఎక్కడో ఒక దగ్గర సమన్వయపరిచి సమాజానికి ఉపయుక్తమైన, విశేషించి ఇప్పటి సాంకేతిక ప్రగతి విపరీతమైనటువంటి స్పీడ్లో వెళుతున్నటువంటి సమాజానికి ఉపయుక్తమైనటువంటి అంశాలను బయటికి తీయాలని నా కోరిక, నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.